హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటకోడళ్ళు జోడి. ఈరోజు నేనైతే స్నేక్ ప్లాంట్ని రీగ్రోత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ స్నేక్ ప్లాంట్ మనకి ఇండోర్ అలాగే అవుట్డోర్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇండోర్లో ఏంటంటే మనకి ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో దానికోసం ఇండోర్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ దీన్ని ఇలా కట్ చేసి డైరెక్ట్గా వాటర్లో పెడితే అయితే వేర్లు అయితే రావు. సో దీన్ని ఇలా చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని దీన్ని వాటర్లో పెట్టి 1 వీక్కి లేదంటే 10 డేస్కి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇలానే కాకుండా మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మట్టిలో పెట్టినా కూడా వేర్లు అయితే వస్తాయని చెప్పి విన్నాను నేను. సో దానికన్నా కూడా ఇలా వేర్లు ఎలా వస్తాయో చూద్దామని చెప్పి నేను ఇందులో వాటర్ అయితే వేసి పెట్టాను. అండ్ దీనికి వేర్లు రావడానికి 1 మంత్ అయితే పట్టింది. నేనైతే స్టార్టింగ్లో 10 డేస్కి 15 డేస్కి చూస్తే అసలు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. దానికి తోడు లీఫ్ పాడైపోతుందేమో అనుకున్నాను. కాకపోతే లీఫ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో వెయిట్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను. ఇందులో ఒకదానికైతే రూట్స్ వచ్చినాయి, ఇంకొకటి అయితే రాలేదు. ఫైనల్గా అయితే సక్సెస్ అయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.